దివ్యమైన బ్రహ్మశక్తి వస్తది. అది ఒక చాలా పవర్‌ఫుల్ ఎనర్జీని మనం కూర్చొని ఆ పూణేలో అక్కడి నుంచి మనకొస్తుంది అనుకోగానే మనకు రావడం మొదలుపెడుతుంది. సో, ఆ శక్తిని మనం తీసుకొని ఫస్టు ప్రపంచంలో అందరికి బావుండాలని చేస్తాము. అందరూ బాగున్న తర్వాత మన సమస్యకి మనం చేస్తాం. ఇప్పుడు సపోజ్ నాకు సమస్య ఉంది. నాకు ఆరోగ్యం బాలేదనుకోండి. నాకు ఫలానా బావుండాలి. ఫస్ట్ ఏమంటాము? ప్రపంచం అందరికి అన్నిటి గురించి చేశాక, ఇప్పుడు నాకు సపోజ్ నెక్ పెయిన్ ఉందనుకోండి. నాలా నెక్ పెయిన్ ఉన్న అందరికి తగ్గాలి అని చివర్లో ఒక నిమిషం ఆ ఎనర్జీని ఆ స్తూపం నుంచి ఎనర్జీ వస్తున్నట్టు తీసుకోవడం. ఆ ఎనర్జీ తోటి వాళ్ళకెళ్తున్నట్టు మన బాడీలోంచి ఎళ్తున్నట్టు పంపిస్తా. తర్వాత ఆ ఎనర్జీని తీసుకొని ఇక్కడ కలెక్ట్ చేసుకొని, మన బాడీలో ఎక్కడుంటే అక్కడ తిప్పుతాం. లేదంటే ఇక్కడి నుంచి కుడికాలి బటన్ వేలుకెళ్ళి బాడీలో గిరగిర గిరగిర ఒక వైట్ లైట్ తీసినట్టు తిప్పితే మనం హీల్ అవుతాం. ఇది స్తూపం. సిద్ధ స్తూపం అది. దాన్ని శీష్ అంటారు. దాని నుంచి మీకు పూణేలో ఉంటుంది. స్ట్రెయిట్‌గా కూర్చోండి అందరూ కూడాను. సిట్ స్ట్రెయిట్. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్, ఇన్‌హేల్ డీప్ ఇంటు ద అబ్డామెన్, ఎక్స్‌హేల్ త్రూ ద మౌత్. ఇన్‌హేల్. చూడమ్మా ఎవరో మ్యూట్‌లో పెట్టండి. సౌండ్ కళ్ళు వస్తుంది. మూసుకోవాలండి. కళ్ళు కళ్ళు మూసుకోవాలండి. మూసుకోండి. కళ్ళు మూసుకోండి. ఆ స్తూపం నుంచి శక్తి వస్తున్నట్టు తీసుకోవాలంతే. కళ్ళు మూసుకొని స్ట్రెయిట్‌గా కూర్చోండి. మ్యూట్‌లో పెట్టండి అందరూ. ఆ స్తూపం నుంచి శక్తి వస్తూ ఉంది మీకు. ఒక దివ్యమైన కాన్సెప్చువల్, క్రియేటివ్, పాజిటివ్ ఎనర్జీ అంటారు. సీసీపీఏ ఎనర్జీ అంటారు. అది బ్రహ్మశక్తి అన్నమాట. ఆ దివ్యమైన పరమాత్మ యొక్క శక్తి మీ లోపలికొస్తూ ఉంది. అది మీ భ్రూమధ్యంలోంచి శరీరమంతా నిండిపోయి శరీరంలోంచి బయటకు వెళ్ళి విశ్వమంతా వెళ్ళిపోతోంది. మీ బాడీలోంచి ఒక లైట్ నుంచి వెలుగు ఎలా వెళ్తుందో మీ బాడీలోకొచ్చి బాడీలోంచి బయటికెళ్తోంది. బయటికెళ్ళి ప్రపంచంలో అందరూ అన్ని పదార్థాలు, విషయాలు, జంతువులు, పక్షులు, మౌంటైన్స్, వాటర్ బాడీస్ అన్నీ కూడా ఆరోగ్యంగా ఉన్నట్టుగా ఆ దివ్యమైన శక్తి ప్రపంచంలో అన్నిటికి పంపించండి. ఇంకా ఆ శక్తి మీకొస్తూనే ఉంది. ఆ శక్తి మీ లోపలికొచ్చి విశ్వంలో మనుషులందరూ మంచి సత్ప్రవర్తనతో మంచిగా ఉండేలాగా ఆ శక్తిని పంపించండి. ఆ శక్తి మీ లోపలికొస్తుంది. మీ శరీరం అంతా కూడా దివ్యమైన కాంతితో వెలిగిపోతూ, ఆ వెలుగు బయటకు వెళ్లి ప్రపంచంలో మనుషులందరి లోపలికెళ్తోంది. ఇది చేయడం ద్వారా అందరికీ ఆ దివ్యమైన శక్తిని మీరు పంచడం ద్వారా మీకు ఎంతో బ్లెస్సింగ్స్ తిరిగి వస్తాయి. అందరి కోరికలు నెరవేరాలి. ఆ శక్తొచ్చి మీ బాడీలోంచి బయటకెళ్తున్నట్టుగా అందరి జీవితం కూడా ఆరోగ్యవంతంగా, వైభవవంతంగా ఉండాలి. గ్లోరియస్‌గా అందరి జీవితాలు ఉండాలని ప్రపంచంలో అందరికి మీరు ఆ శక్తిని పంపిస్తున్నారు.
ఇప్పుడు మీ సమస్య ఏదైతే, ఆ సమస్య ఉన్న అందరికీ తగ్గాలి అని ఆ శక్తిని తీసుకొని పంపించండి. వాళ్ళెవరో మీకు తెలియక్కర్లా. జస్ట్ ఆ శక్తొచ్చి బయటికెళ్తదంతే. ఇప్పుడు ఆ దివ్యమైన శక్తి మీ లోపలికొచ్చి, మీ సమస్య ఏదైతే ఆ సమస్యకి ఆ శక్తంతా బాడీలో తిప్పుతున్నట్టు భ్రూ మధ్యంలోంచి కుడికాలి బటన్ వేలుకెళ్ళి పాదాల నుంచి పై వరకు గిర 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 ఆ తెల్లని కాంతి మొత్తం బాడీ అంతా తిరుగుతున్నట్టుగా 3 నిమిషాలు తిప్పాలి. మీకేదన్నా నొప్పి గాని ఏదన్నా ఉంటే ఆ పార్ట్‌కైతే ఆ పార్ట్‌కే తిప్పొచ్చు. ఏదైనా కోరికైతే ఆ కోరిక సంబంధించి మీ బాడీలో దానికున్న బ్లాకేజెస్ అన్నీ క్లియర్ అవుతున్నట్టు ఆ శక్తిని తిప్పుతూ వెళ్తున్నాం. ఒక వైట్ లైట్ పాదాల నుంచి పై వరకు గిరగిరా పై వరకు తిరుగుతూ 3 నిమిషాలు తిప్పుతూ ఉంటారు. ఓకే. నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఓకే. తెలిసిందా ఎనర్జీ? ఓకే. మాట్లాడతారా ఎవరైనా? చెప్పండి. మేడం బాడీ తేలికగా అయినట్టు అనిపించింది మేడం. ఓకే. ఓకే. మళ్ళా కాలుకు కొంచెం ఇట్లా కీలు నొప్పుండే మేడం నాకు. ఓకే.
ఇప్పుడు అనిపిస్తలేదు మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది రోజు మనం ఇది ఇప్పుడు 4 పార్ట్లుగా చేసాం. ముందు విశ్వంలో అందరి కోసం చేసాము. తర్వాత మన కోరిక చేసాం కదా, లాస్ట్ 2 పార్ట్స్. మనం ఏం చేస్తాము, పొద్దున చేశాక ఇక తర్వాత ఈ చివరి 2 చేసుకోవచ్చు అంతే. చివరి 2 ఏంటి, మీరు కాసేపు పోయారు, ఇప్పుడు అయిపోయింది క్లాసు, మళ్ళీ మీరు మళ్ళీ చేయాలంటే ఆ స్తూపాన్ని ఎదురుగా అనుకుని స్తూపం నుంచి శక్తి వచ్చి మీకు ఏ సమస్య ఉందో ఈ సమస్య ఉన్న అందరికీ తగ్గాలని 1 నిమిషం మీ లోపలికి ఎనర్జీ వచ్చేటట్టు పంపుతాము. 1 మినిట్ పంపాక తీసుకుని మీ బాడీలో తిప్పేసుకుంటాం. అలాగే మనకి ఎక్కువ డిసీజ్ కానీ ఏదైనా ఎక్కువ ఉన్నప్పుడు మనం అది ఎక్కువ చేస్తూ ఉంటే ఇప్పుడు గీత గారు ఎవరు మెంటల్ హెల్త్ అన్నారు చూడండి, ఎవరండి పేరు? సుమలత ఎవరు? ఏమండి? సుమలత. సుమలత గారు, మీరు ఇది చాలా ఎక్కువసేపు చేయొచ్చు, ఎక్కువ సార్లు. అది చేయడము ఆ శక్తిని బాడీలోంచి తలలో బాగా తిప్పుకుంటూ ఉండడం. సో చాలా మంచి హీలింగ్ జరుగుతుంది. సో ఇది మీరు రెగ్యులర్ గా చేసుకోండి. ఓకే, అది ఫోటో పెట్టుకోవాలి మేడం. స్తూపం ఫోటో పెట్టుకోవాలండి. అక్కర్లేదు, మీకు ఉట్టి చూపించే ముందే అనుకుని అంటే వచ్చేస్తుంది. వీడియో ఉంది చూడండి, నాది విశ్వ కళ్యాణ సాధన. యూట్యూబ్ లో విశ్వ కళ్యాణ సాధన అని ఉంది. అది అది పెట్టుకుని చేసుకోండి. అసలు అది చూస్తే సరిపోతుంది అంతే. ఉంది అని అనుకుంటే, మీరు చూసారు కదా, ఉంది అనుకుంటే చాలు వచ్చేస్తుంది. అయినా గ్రూప్ లో ఫోటో పెట్టమని చెప్తాను లేండి. ఓకే, అది మామూలుగా ఫోటో తీసుకోమంటారు మమ్మల్ని? ఇంకా అక్కర్లేదు, అసలు ఉంది అనుకుంటే వచ్చేస్తుంది అంతేనమ్మా. ఫోటో పెట్టుకుని దానికి పూజలు చేయక్కర్లే, జస్ట్ ఉంది అనుకుంటే వచ్చేస్తుంది. అది తీసుకుని తిప్పుకోవడం మెయిన్. నీలా ఉండే ఇబ్బందులు ఉండే అలాంటి వాళ్ళందరికీ వెంటనే తగ్గాలని 1 నిమిషం తిప్పుతావు, నీ లోపలికి 3 నిమిషాలు తిప్పుతావు. ముందు మాత్రం విశ్వం కోసం 4 నిమిషాలు చేస్తాం. అది ఒకసారి పొద్దున్న చేశాక ఇంక రోజంతా నువ్వు ఆ 2 పార్ట్లు చేసుకోవచ్చు. నీలా బాగాలేని వాళ్ళకి తగ్గాలి, నీకు తగ్గాలి. 4 మినిట్స్. అది చాలా తక్కువ టైంలో చాలా తొందరగా హీల్ అయిపోతుంది. అది ఓకే. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి మేడం. ఒకవేళ పిల్లలకు బాగాలేకపోయినా అట్లా వాళ్ళను ఊహించుకొని వాళ్ళ అంతే కదమ్మా. ఇప్పుడు మీ పిల్లవాడికి జ్వరం వచ్చింది అనుకో, లేకపోతే మీ ఏదైతే అది ఈ పిల్లవాడిలాగా ఇబ్బంది ఉన్నవాడికి తగ్గాలి వాళ్ళందరికని ఆ శక్తిని తీసుకుని బయటికి పంపుతారు. అది ఎవరికైనా వెళ్ళి ఎవరికో మీకు అనవసరం. తర్వాత మా పిల్లవాడికి తగ్గాలని మీరు ఎనర్జీని తీసుకుని ఆ పిల్లవాడు ఎదురుగా ఊహించుకుని వాళ్ళ బ్రూ మధ్యన పంపాలి ఆ శక్తిని. వాళ్ళ బాడీలో తిప్పాలి ఆ శక్తిని. 3 మినిట్స్ తిప్పాలి అలాగే. ఓకే, మనం ఏదైనా కోరిక చేసుకోవచ్చు, హెల్త్కే కాదు. ఏదైనా ఇష్యూ ఉంది, సమస్య ఉంది, నాలా ఈ సమస్య ఉన్న వాళ్ళకి అందరికీ తగ్గాలి. బిజినెస్ లో ఏదో ప్రాబ్లం ఉంది, నాలా ఈ బిజినెస్ లో ప్రాబ్లం నాలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి తగ్గాలని 1 నిమిషం పంపించి నా సమస్య తగ్గాలని మనం తిప్పుకుంటాం అలా. అది యూట్యూబ్ లో ఉంది చూడండి, విశ్వ కళ్యాణ సాధన. ఓకే మేడం. అది చేయించండి, చేసుకోండి అది. ఓకే మేడం. సరే. ఎలాగో రేపు ఎల్లుండి సాటర్డే క్లాస్ కి ఎక్కువ మందిని జాయిన్ చేయండి. ఫ్రీ క్లాస్ ఉంది కదా, అందరికీ చెప్తాను. చేస్తే వాళ్ళకి వాళ్ళు కూడా నేర్చుకున్నది నేర్చుకుంటారు. ఇవన్నీ నేర్పిస్తాను వాళ్ళకి. బాగాలేని వాళ్ళు చేసుకోవడానికి వీలు ఉంటది కాబట్టి పెడుతున్నాం. ఓకే, ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా జగదీష్ గారు? సో అది ప్రేయర్స్ రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే తీసుకోండి. ప్రేయర్స్ లో ఏదన్నా డౌట్ ఉంటే మీరు రాస్తే మేము సమాధానం చెప్తాము. మరి అందుకే కదా 5 days పెట్టాను నేను. ఆ క్లాస్ పెట్టి మళ్ళీ 5 days ఎందుకు పెట్టానమ్మా, నేర్చుకుంటారనే కదా. ఓకే మేడం. ఓకే
సరే, వీ కెన్ క్లోజ్ ద సెషన్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ క్లోజ్ చేద్దాము. ఓకే, కంగ్రాచులేషన్స్. ఒక మంచి దివ్యమైన అద్భుతమైన ప్రక్రియలు 3 నేర్చుకున్నారు మీరు. ఏదో ఒకటికి ఒకటే ఫ్రీ అంటారు కానీ 1కి 2 ఫ్రీ ఇచ్చాము. యూ హ్యావ్ లెర్న్డ్ హొపనొపనో నేర్చుకున్నారు, ఈఎఫ్టీ నేర్చుకున్నారు, సిద్ధ హీలింగ్ నేర్చుకున్నారు. 3 రకాలు నేర్చుకున్నారు. ఓకే, ఏదైనా మీరు బాగుండాలి. యూ హ్యావ్ టు హీల్ యువర్ సెల్ఫ్ అండ్ హెల్ప్ అదర్స్. ఓకే మేడం. ఓకే ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఓకేమ్మా. మేడం. ఓకే థ్యాంక్ యూ మేడం. ఓకేమ్మా. థ్యాంక్ యూ మేడం. ఓకే, బాయ్. థ్యాంక్ యూ మేడం. వెళ్ళిపోయారు మేడం.